హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఐపీఎల్ మార్చి 22వ తేదీన అయితే స్టార్ట్ అవబోతుంది భయ్య, అంటే రేపే. నిజానికి మీరు ఏ టీం అయితే ఆడాలనుకుంటున్నారో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆ టీంని కింద కామెంట్లో తెలియజేయండి. అంటే మీరు ఎస్ఆర్ఎస్ కావచ్చు, సిఎస్కే కావచ్చు, అంటే వాళ్ళిద్దరికి పడాలా, లేకపోతే ఆర్సీబీ సిఎస్కేకి పడాలా, ఇలా ఫస్ట్ మ్యాచ్ మీరు ఏది పడాలనుకుంటున్నారో అది కామెంట్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ మ్యాచ్ ఏది అనేది కూడా నేను చెప్పను, మీరే కామెంట్లో తెలియజేయండి. అయితే ఇదంతా పక్కన పెడితే ఈసారి మాత్రం కప్పు నమ్మదే అని చెప్పేసి మళ్ళీ ఆర్సీబీ అంటున్నారు భయ్య. నిజానికి ఈసారి కప్పు కొట్టేంత దమ్ము ఉందే అంటే చాలా వరకు మనం ప్లేయర్స్ని చూసుకుంటే లేదనే చెప్పచ్చు. వాళ్ళకున్న ప్లేయర్స్ని అయితే ఒక వేరే లెవెల్లో ట్రోల్ చేశారని చెప్పచ్చు. అంటే చాలా వరకు మనకు ఆర్సీబీ టీంలో బ్యాటింగ్ ఆడే వాళ్ళలో మన కోహ్లీ తప్పించి మిగతా వాళ్ళంతా అంటే ఎక్కువ ఆడేవాళ్ళు కాదు, ఓన్లీ బౌలర్స్ అనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీనే కప్పు కొడుతుంది అని చెప్పేసి 100కు 100% అయితే నేనైతే చెప్తున్నాను భయ్. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం. ఎందుకు అంటే ఉమెన్స్ ఐపీఎల్ ఉంటుంది కదా భయ, ఆ ఉమెన్స్ ఐపీఎల్లో ఆర్సీబీ కప్ అయితే కొట్టిన భయ పోయినసారి. ఆ కోపంతో మనోళ్ళు కూడా కొడదామని చెప్పేసి వీర లెవెల్లో అయితే ట్రై చేశారు. కాకపోతే అక్కడ కూడా కొంచెం బోల్తా పడ్డారనే చెప్పచ్చు. ఈసారి ఇలాంటిది ఏది లేకుండా ఖచ్చితంగా ఆర్సీబీనే కప్పు కొడుతుంది అని చెప్పేసి 100కు 100% అయితే నేనైతే గ్యారంటీ ఇస్తున్నా భయ్య. నిజంగా ఒకవేళ మీరేది కొడుతుంది అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. అయితే నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి కారణం నాకు తెలిసినంతవరకు నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టమని కాదు, కానీ నేను చెప్తున్నాను ఈసారి ఖచ్చితంగా కొడతాడు అని చెప్పేసి. నాకు ఏ ప్లేయర్ మీద అంత హై ఎక్స్పెక్టేషన్ అయితే లేదు భయ్య. కాకపోతే ఈసారి ఎందుకు ఆర్సీబీ కప్ కొడుతుంది అని చెప్పేసి నేనైతే అంటున్నాను. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదో ట్రెండ్లో ఉంది కదా, ఇది మాట్లాడితే ఇది పోతుంది కదా, వీసిపోతుంది కదా అని నేనైతే చెప్పట్లేదు. కాకపోతే నాకు చాలా రోజుల నుంచి ఐపీఎల్ గురించి మాట్లాడాలని కోరిక భయ్య. అది కూడా ఆర్సీబీ గెలవలేదే, ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది అని ఒక చిన్న ఎందుకు కాన్ఫిడెన్స్ అయితే నాకైతే వచ్చింది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేసేయండి. అలాగే ఆర్సీబీకి ఆ సత్తా ఉందో లేదో కూడా కామెంట్లో తెలియజేసేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.